ఆ 400 ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ లోకి రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాగ్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి. దానివల్ల ఈ నేలమట్టం అవడం జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలి కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద కుక్కల దాడితో ఓ జింక మృతి చెందింది. శేర్లింగంపల్లి పశ్చిమ మండలం మున్సిపల్ కార్యాలయం సమీపంలో జింక దారి తప్పి జనావాసాల్లోకి రాగా వీధి కుక్కలు తరమడంతో విశ్వవిద్యాలయం ప్రహారీ కంచెలో చిక్కుకుంది. కంచెలో చిక్కుకున్న జింకపై కుక్కలు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ శేర్లింగంపల్లి సమీపంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన దట్టమైన అడవి నుంచి బయటకు వచ్చిన అడవి జింక వీధి కుక్కల బారిన పడి మరణించింది. కుక్కలను చూసిన జింక తప్పించుకునే క్రమంలో యూనివర్సిటీ ఫెన్సింగ్ లో చిక్కుకుంది. దీంతో కుక్కలు జింక మెడ భాగంపై దాడి చేయడంతో జింక తీవ్రంగా గాయపడింది. చూశారా ఎంత నిస్సిగ్గుగా ఫేక్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో. ఎప్పుడో 2017లో కుక్కల దాడిలో జింక మరణిస్తే ఇప్పుడు హెచ్సియు పక్కనున్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిలో కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి చేస్తుంటే జింకలు బెదిరిపోయి చనిపోతున్నాయని ఫేక్ వీడియోలు పోస్ట్ చేసి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. వీళ్ళసలు మనుషులేనా? వీళ్ళకి కనీసం మానవత్వం ఉందా?